థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇప్పటి వరకు మేము చేసిన ఈ ఆన్లైన్ ఆడిషన్ని సీరియస్ చేసుకొని ఎవరెవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేసిన వీడియోస్ని మాకు పంపారో వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ చేసి అప్డేట్ ఇవ్వడం జరిగింది. మా ఈ సినిమాలో వాళ్ళకి ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ క్యారెక్టర్ అయితే మేము ఇవ్వడం జరిగింది. లిస్ట్ చేసుకున్నాం అనమాట. కొంతమంది సరిగ్గా రెస్పాండ్ కాక వాళ్ళు చిన్న సినిమా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పటి వరకు మీరు ఆర్టిస్ట్గా చాలా ఆడిషన్స్కి వెళ్ళి ఉండొచ్చు. అక్కడ మీ పర్ఫార్మెన్స్కి తగ్గ ఆర్టిస్ట్ రిలేటెడ్ క్యారెక్టర్ మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మహా అయితే మిమ్మల్ని తీసుకెళ్లి సపోర్టింగ్ రోల్లో లేకపోతే బంచ్ ఆఫ్ గ్రూప్ కింద లేదు హీరోకి సపోర్టింగ్గా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా నిలబెట్టి పర్ డే పేమెంట్ చేసుకొని హ్యాపీగా మిమ్మల్ని సర్వైవల్ చేపిస్తూ వస్తారు. అలాంటి సినిమాల్ని మేము ఎంకరేజ్ చేయమని నేను చెప్పను, బట్ సర్వైవల్ కోసం అలాంటి సినిమాలు చేయాలి, మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. కానీ క్యారెక్టర్ వైజ్గా మీరు పర్ఫార్మెన్స్ వైజ్గా చూడాలి చేయాలి అనుకుంటే మాత్రం మాలాంటి చిన్న సినిమాల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే పెద్ద సినిమాల్లో మనలాంటి చిన్న చిన్న ఆర్టిస్టల్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ని పికప్ చేసుకొని మహా అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా పెట్టుకుంటారు, లేకపోతే సపోర్టింగ్ ఆర్టిస్టులుగా పెట్టుకుంటారు. మాలాంటి చిన్న సినిమాల్లో మీ పర్ఫార్మెన్స్ బాగుందంటే మాకు రిక్వైర్మెంట్ ఉంది, ఖచ్చితంగా మాకు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఈ క్యారెక్టర్ వీడు బాగా చేస్తాడంటే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాము. సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ డేస్, అలాగే కాల్ షెడ్యూల్స్ రిలేటెడ్, వాళ్ళకి ఆర్టిస్ట్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్నీ సబ్మిట్ చేసుకుంటూ వాళ్ళని పర్ఫార్మెన్స్ వైజ్గా పిలిపించుకుంటాం అనమాట. ఇలాంటి చిన్న సినిమాల వల్ల మీకు మీ ఆర్టిస్ట్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఎక్కడన్నా పెద్ద సినిమాలకు వెళ్ళినా ప్రీవియస్గా మీరు ఏమైనా వర్క్ చేశారంటే మాలాంటి చిన్న సినిమాలు మీరు రిఫరెన్స్గా చూపించుకోవచ్చు. మేము ఈ సినిమాలో పలానా క్యారెక్టర్ చేసాము, ఇదిగో ఇది మా డైలాగు, ఇన్ని నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయని చెప్పి ఇంక చూపించుకోవడానికి రిఫరెన్స్గా ఉంటుంది. పెద్ద సినిమాలకి ఎంత ఏమొస్తుంది చెప్పండి? పెద్ద సినిమాల్లో ఎంతసేపు మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకొచ్చుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మాలాంటి చిన్న సినిమాలను అసలు నెగ్లెక్ట్ చేయదు. సో ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారనుకుంటున్నారో మాలాంటి చిన్న సినిమా వాళ్ళకి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు అటెండ్ చేయండి, ఖచ్చితంగా అటెండ్ చేయండి. లేదు మేము పర్ డే పేమెంట్లకే వెళ్తాము, మేము ఇలా సర్వైవ్ అవుతాం అంటే హ్యాపీగా అవే పేమెంట్లు తీసుకొని ఎన్ని సినిమాలన్నా చేసుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటంటే మీరు ఆర్టిస్ట్గా ఏదైతే పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ రిలేటెడ్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారో అది మాత్రం మీకు దొరకదు. సో కమింగ్ టు అవర్ ఆడిషన్ వచ్చేసరికి ప్రజెంట్ మేము ఆన్లైన్ ఆడిషన్ ఫస్ట్ షెడ్యూల్కి సంబంధించింది కంప్లీట్ చేసుకున్నాం. కమింగ్ టు సెకండ్ షెడ్యూల్కి సంబంధించిన విలేజ్ అట్మాస్ఫియర్కి సంబంధించిన ఆడిషన్ త్వరలో మేము మీకు అప్డేట్ ఇస్తాం. అది కూడా డైరెక్ట్గా ఆఫీస్కి రమ్మని చెప్తాం. ఆఫీస్కి వచ్చి మీరు మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీరే చేసి మాకు సబ్మిట్ చేయండి. వాళ్ళల్లో కొంతమందికి ఖచ్చితంగా మేము అవకాశం ఇస్తాము. సో ఇప్పుడున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము. సెకండ్ షెడ్యూల్కి సంబంధించిన ఆడిషన్ మళ్ళీ మేము అప్డేట్ ఇస్తాము. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో నేను చెప్పాల్సింది లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే, చిన్న సినిమాల్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆడిషన్ మంచిగా ఇచ్చారనుకోండి, మీకు మంచి క్యారెక్టర్ వస్తుంది, మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ అవుతుంది. సెకండ్ థింగ్, మీకు ఇంకా పెద్ద సినిమాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా మీ పర్ఫార్మెన్స్ వైజ్గా ఈ చిన్న సినిమాల్లోనే మీరు చూపించుకోవచ్చు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ అవర్ చిన్న బడ్జెట్ మూవీస్, చిన్న మూవీస్, అలాగే అప్కమింగ్ టాలెంట్ పీపుల్ని. సో మా క్రియేటివ్ హబ్ ఛానల్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉండండి. మీరు మా నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్ మేము ఖచ్చితంగా ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. వెల్కమ్.